రాజకీయంగా ఎదగడం ఓర్వలేకే కొంతమంది తనపై తమ కుటుంబ సభ్యులపై తప్పుడు కబ్జా ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆలకంట మహేందర్ ఆరోపించారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేటలోని 2000 సర్వే నెంబర్లో స్థలం కబ్జాకు గురైందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదుట కొంతమంది కావాలని ప్లకార్డులు ప్రదర్శించారని, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. 2000 సర్వే నెంబర్లో ఒక ఎకరం మరి కబ్జా చేసిరు, కబ్జాకు గురి అయింది అని చెప్పేసి ఎవరైతే అంటున్నారో ఈరోజు ప్లకార్డ్స్ బట్టి మరి గ్రౌండ్లో మంత్రి గారి ముంగట తెలపడం జరిగిందో, అట్టి భూమికి సంబంధించి 1980-81 నుండి సర్వే నెంబర్ 2000లో మొత్తం విస్తీర్ణం వచ్చేసి 3 ఎకరాల 38 గుంటలు, ఒకటి పోర్టు కారేమో 2 గుంటలు, మొత్తం 4 ఎకరాల సంబంధించిన 2000 సర్వే నెంబర్లో భూమి. అయితే అట్టి భూమిలో మరి 3 ఎకరాల 38 గుంటలకు గాను ఆలకుంట వెంకట నరసయ్య అని 2 ఎకరాల 36 గుంటలు మా తాత పేరు మీద ఉంటుంది. మిగతాది దేశటి మల్లయ్య అని చెప్పేసి 1 ఎకర్ ఉంటుంది. మొత్తం 3 ఎకరాల 36 గుంటలు మాకు సంబంధించినవి, మా క్యాస్ట్కి సంబంధించినవి ఉంటుంది. అట్టి భూమి సంబంధించి ఎవరైతే మరి ఈ భూమి పట్టాదారేమో ఎల్లు వెంకటరెడ్డి, వెల్లు నరసింహారెడ్డి, మల్లారెడ్డి, అన్నారెడ్డి, బాపురెడ్డి వాళ్ళు పట్టేదారులు ఉంటారు. మేమేమో కాస్తుకు ఉంటాం. అంటే మొదటి నుంచి మేము 1980 నుంచి 50 నుంచే మేము కాస్తుదారులం. 1950 నుంచే కాస్తుదారులం. మేము వ్యవసాయ భూమి చేసుకునేది. దాంట్లో మా తాత సంబంధించి మా నాన్న తాత అందరూ కూడా వ్యవసాయ భూమి చేసుకునేది. అట్టి భూమి ఏదైతే ఉందో ఈ 2000 సర్వే నెంబర్ సంబంధించి గౌరవ సిద్దిపేట కోర్టులో ఉంది. వాళ్ళే మా పైన కేసులు వేయడం జరిగింది. ఎవరు వేసారంటే గంభీరావుపేట రాజేందర్, ఓఎస్ నంబర్ 97/2024, చింతల సాంబయ్య, ఐలయ్య, ఏజ్డ్ 50 years, అగ్రికల్చర్, బందారం విలేజ్, కొండపాక మండల్, సిద్దిపేట. వీళ్ళు ఒక 6 కలిపి నా పైన సిద్దిపేట కోర్టులో మరి ఓఎస్ నెంబర్ల పైన కేసులు వేయడం జరిగింది. అంతేకాకుండా వీటిపైన మున్సిపాలిటీకి వెకేషన్ తీసుకోవడానికి హైకోర్టుకు పోయి నా పైన కేసు వేయడం జరిగింది. హైకోర్టు సంబంధించి కూడా దానిపైన నేను హైకోర్టు పోయిన పిటిషన్ నెంబర్ 91/2025 హైకోర్టులో స్టిల్ ఆర్డర్స్ ఏవైతే జడ్జిమెంట్ ఉంటుందో అప్పటి వరకు కూడా ఎకరం స్థలం సంబంధించి ఎవరు ముట్టరాదు చేయరాదని కూడా హైకోర్టు నుండి నాకు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు ఏదైతే నన్ను బదనాం చేయాలో, పొలిటికల్గా ఎదుర్కోలేక నన్ను బదనాం చేయాలని చెప్పేసి మరి ఎక్కడ పడితే అక్కడ నా పేరు తీయడం, 10 మందిలో నా పేరు చెడగొట్టడం, ఆ రకంగా వీళ్ళు వెళ్తూ నా పరువు తీస్తున్నారు.